గుడ్ మార్నింగ్. ఇవాళ 27 నవంబర్ 2025 థర్స్డే. వెల్కమ్ టు హెడ్లైన్స్ టుడే. నేషనల్ న్యూస్ విషయానికి వస్తే ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత పెరుగుతూ కొన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలు పడిపోయాయి. హిమాచల్, పంజాబ్, హర్యానాల్లో చలిగాలులు. కేంద్ర ప్రభుత్వం నేడు విడుదల చేయబోతున్న ఫుడ్ ఇన్ఫ్లేషన్ రిపోర్ట్స్ పై రైతులు, వినియోగదారులు దృష్టి, ముఖ్యంగా పప్పు ధాన్యాల ధరపై కీలక నిర్ణయాలు వచ్చే అవకాశం. రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశం కోసం పార్లమెంట్ భవన్లో ఏర్పాట్లు వేగవంతం. భద్రతా చర్యలు పెంపు. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన కొత్త తేలికపాటి డ్రోన్ సిస్టమ్ విజయవంత పరీక్ష. సైన్యంలో వినియోగించడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం. ఇంటర్నేషనల్ న్యూస్ విషయానికి వస్తే అమెరికా, చైనా వాణిజ్య చర్చలు మళ్లీ పునఃప్రారంభమయ్యాయి. జపాన్లో 5.2 తీవ్రత భూకంపం, స్వల్పంగా మాత్రమే ప్రకంపనలు, పెద్ద నష్టం ఏం నమోదు కాలేదు. యూరోప్ను తాకిన శీతాకాల తుఫాను ఆల్బర్ట్ వల్ల జర్మనీ, పోలాండ్లో విమాన రైలు సర్వీసులు విఘాతం, ప్రయాణికులకు ఇబ్బంది. ఇజ్రాయెల్, గాజా ప్రాంతాల్లో ఉద్రిక్తత కొనసాగుతుండడంతో యునైటెడ్ నేషన్స్ శాంతి చర్చలు పిలుపునిచ్చింది. రష్యా, యుక్రెయిన్ సరిహద్దుల్లో సైనిక కదలికలు పెరగడంతో నాటో హై అలర్ట్ను చేరింది. ఇంకా రీజనల్ న్యూస్ ఏపీ విషయానికి వస్తే పోలీస్ శాఖలో 11,639 ఖాళీలను త్వరగా భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. మరోవైపు అభివృద్ధి పదంగా పల్లె పండగ 2.0 ప్రారంభించబడింది. తెలంగాణలో ఆర్థిక అభివృద్ధి, రక్షణ రంగం వీస్తూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రాముఖ్యతతో హైదరాబాద్, బెంగళూరు మార్గాన్ని వారు రక్షణ ఏరోస్పేస్ కారిడార్గా ప్రకటించాలని ప్రధాని కోరారు. స్పోర్ట్స్ న్యూస్ విషయానికి వస్తే దక్షిణాఫ్రికాతో జరిగిన 2 టెస్టుల సిరీస్లో భారత్ 0-2 తేడాతో వైట్ వాష్ గురైంది. ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్లో భారత్ జట్టు ఈరోజు కీలక మ్యాచ్ గెలిస్తే తదుపరి దశ సులభం. ఇంకా వెదర్ అప్డేట్స్కి వస్తే ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో చలి తీవ్రత పెరుగుతూ ఉదయం ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. తీర ఆంధ్రాలో మబ్బులు, విశాఖ, విజయనగరం ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం. తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలో గాలులు స్వల్పంగా పెరగవచ్చు. తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్లో ఉదయం చలి 18 నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నమోదవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండ, మబ్బులు మిశ్రమం, ఇంకా వర్షాలు లేనట్లే. ఖమ్మం, నల్గొండలో పొగమంచు, డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని సూచనలు. ఇవి ఈరోజు న్యూస్. స్టే కనెక్టెడ్.